ఎలక్షన్ కి 32 days ముందర వచ్చి రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తేడా లేకుండా రాష్ట్రం మొత్తం తెలిసారంటే దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. విన్ ఆర్ లూజ్ అది ఎవరైనా విన్ అవుతారు, కానీ విన్ ఆర్ లూజ్ షీ వన్ ద హార్ట్స్. సో లక్ష్మి అక్క దగ్గరికి నేను ప్రచారానికి వెళ్ళాను. జోరు వర్షంలో కూడా 11 o'clock కి కూడా జనాలు అసలు బండిని వదలలేదు. కనీసం ఆ టైంలో కూడా 300 to 400 మెంబర్స్ బండితో పాటు రావడం, అంటే ప్రచార రథంతో పాటు రావడమే కాకుండా నెక్స్ట్ ఊర్లకి రాలేదని గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఇంకా ఉన్నారు మా ఊర్లో 11:30, 12 కూడా. సో 1 month లో అంత అభిమానాన్ని సాధించడం అంటే మాది పక్కనే ఉన్న ఒంగోలు కాబట్టి నేను చెప్తున్నానండి, ఏ దారి లేని దర్శికి ఒక ధైర్యంగా ఈ రోజు నిలబడ్డారు. చాలా హోప్ ఇచ్చారు అక్క. నాకు అసలు ఐడియానే లేదు. మీరు అంత షార్ట్ టైంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడడం కానివ్వండి, మీ ప్రొఫెషన్ టోటల్ డిఫరెంట్ అయినప్పటికీ మాట్లాడడం కానివ్వండి, మధ్యలో మీ ప్రొఫెషన్ వదలకుండా వాళ్ళు చెప్పినట్టు డ్యూరింగ్ ఎలక్షన్ టైం కూడా మీరు యాజ్ ఎ డాక్టర్ మీ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేయడం కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఇంత ఘన విజయంతో గెలిచిన మా ప్రకాశం జిల్లా వాళ్ళకి ఆ చిన్న లోటు మాత్రం బాధ అందరికీ ఉంది. ప్రకాశం జిల్లాలో లక్ష్మి అక్క తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి ఆ చిన్నది ఉంది. మేబీ ఇది ఎందుకు అయిందంటే నెక్స్ట్ టైం స్టేట్ లో హైయెస్ట్ మెజారిటీ దర్శకే రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అక్క ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ దర్శక్. థ్యాంక్ యూ అక్క.